హలో అండి, ఈరోజు మష్రూమ్స్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే మష్రూమ్స్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. వాటిపైన మట్టి అది ఏదైనా ఉంటే 2-3 టైమ్స్ వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ క్లీన్ చేసుకున్న అల్లము, వెల్లుల్లి, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అందులో వీడియోలో చూపిస్తున్న మసాలాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఆ పేస్ట్ని కూడా కుక్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకొని తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో వాటర్ వస్తుందండి. వాటర్ అంతా కూడా ఇంకిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర, కసూరి మేతి వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.